నువ్వు ఏ దేశంలో చదువుకున్నా మ్యాథ్స్ లో టేబుల్స్ 2 2s 4 అయితే నువ్వు అమెరికా టీచర్ చెప్పిన జర్మనీ టీచర్ చెప్పిన అయితే 2 to 4 తెలుసుకున్నావు 2+2 కూడా 4 2 into 2 4 అనేది కూడా తెలుసుకోవాలి అంటే వి షుడ్ బి ఏబుల్ టు మల్టిప్లై ఇన్ లైఫ్ వి షుడ్ బి ఏబుల్ టు యాడ్ ఇన్ లైఫ్ ద టోటల్ థింగ్ ఈస్ జాయ్ ఆఫ్ ద లైఫ్ సో ఏ టీచర్ చెప్పింది అనే దానికన్నా నీకు ఆ టీచర్ చెప్పిన టెక్నిక్స్ ని నేర్చుకోవాలి ఎందుకంటే నువ్వు టీచర్ చెప్పింది వినాలనుకుంటే ఆ టీచర్ ఈ రోజు ఉంటది రేపు ఉండదు కానీ ఏ టీచర్ చెప్పిన కాన్సెప్ట్ ఒక్కటి అనేది ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు నీకున్న కంటెంట్ ఎక్కడికి ఇప్పుడు స్టూడెంట్స్ ఒక బబుల్లో బతికేస్తారు లైక్ వాళ్ళ స్కూల్ వాళ్ళ ఇల్లు ఈ ప్లే స్టేషన్ ఇన్స్టాగ్రామ్ ఈ కంటెంట్ దీనిలోనే బతికేస్తారు ఒక్కసారి ఆ వాల్ నుంచి ఒకసారి బయటికి వస్తే బయట గేమ్స్ ఆడటం స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్ 10 మందితో మాట్లాడడం ఎంత ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో మేనర్స్ ఎంత ఇంపార్టెంట్ పెద్దోళ్ళతో ఎట్లా మాట్లాడాలి చిన్నోళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఇవన్నీ మీకు బియాండ్ మీరు ఒక స్టెప్ అవుట్ ఆఫ్ చేసి కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటే తప్పితే మీకు అలాంటి అవగాహన రాదు డెఫినెట్ గా Yeah, hi Hal. This is my first podcast with Akka in my Vilo startup. Actually, today ఒక టాపిక్ అనుకున్నాం యాక్చువల్గా అక్క వచ్చేసి టీచర్ ఫ్రమ్ ఇండియా అండ్ షీ హాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దుబాయ్ అండ్ షీ ఈజ్ నౌ ఇన్ యుఎస్ఏ అండ్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ నెట్వర్కింగ్ గురించి మన స్టార్టప్ ఇంపార్టెంట్ గురించి ప్రతి ఒక్క దాని గురించి ఒక పాడ్కాస్ట్ లెక్క అరేంజ్ చేసా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అక్క ఫర్ కమింగ్ హియర్ లైక్ యా యూ కెన్ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాక్చువల్గా ఇది నా ప్రివిలేజ్ నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే టాలెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది కానీ ఆ టాలెంట్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలో తెలియదు అలాంటి టైంలో నా తమ్ముడే ఒకటి చేస్తుండంటే అక్కగా ఇంకా నన్ను పాపులర్ చేయడం పక్కకు పెట్టి నా తమ్ముడు ఇంకా పాపులర్ కావాలన్న ఇంటెన్షన్ తోటి నువ్వు అడిగేది ఏదైనా సరే ప్లస్ మనకు తెలిసిందే ఒకరికి యూస్ఫుల్ కావాలంటే యా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశా ఇప్పుడు అక్కని అడుగుతాను లైక్ మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు పర్సూ దిస్ కెరియర్ ద టీచింగ్ కెరియర్ అంటే రానా బేసిక్గా ఏంటంటే మన ఇంట్లో ఏదైతే ఉందో దాని మీద మనకి ఎక్కువ దృష్టి ఉండదు ఏది లేదో యూనిక్గా ఉండడం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలియకుండానే ఇష్టము సో అప్పుడు మా మమ్మీ డాడీ జనరల్గా వాళ్ళకి చదువుకోవాలని ఉన్న కొన్ని పేరెంట్స్ చదివించలేని పరిస్థితి కొంతమందికి ఏమో చదివిపించినా చదివెక్కని పరిస్థితి లాగా సో మమ్మీ డాడీలో ఇద్దరు అట్లా ఉన్నప్పుడు తెలియకుండానే నాకు అరే వాళ్ళిద్దరికి ఇంత జీల్ ఉంది వాళ్ళిద్దరిది నేనేదో ఒకటి చేయాలి అన్న ఒక చిన్న థాట్ తోటి ఎడ్యుకేషన్ సైడ్ ఎంచుకున్నాను అనమాట అంటే ఎడ్యుకేషన్ అంటే చాలా వేరియస్ కెరియర్స్ ఉంటాయి ఓన్లీ టీచింగ్ కెరియర్ ఎందుకు టీచింగ్ కెరియర్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ప్రియారిటీ కాదు నాకు కానీ టీచర్ కెన్ మేక్ ద డాక్టర్ టీచర్ కెన్ మేక్ ద ఇంజనీర్ అనిపించినప్పుడు నేను టీచర్ అయితే ఇవన్నీ ప్రొఫెషన్స్ ని నేనే చేసిన అన్న గ్రేట్నెస్ వస్తుందేమో అన్న ఒక థాట్ తోటి అలా అనిపించింది లైక్ మై సెకండ్ క్వశ్చన్ ఇస్ హౌ వాస్ ద టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దుబాయ్ ఇండియా అండ్ that's it akka is there any experiences outside no USA just ipude basic lo you are starting in teaching in USA too yes. yeah అంటే ఎలా అనిపించింది మీకు ఈ డిఫరెన్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్స్ మన డిఫరెన్స్ ఇన్ ఇండియాకి దీనికి ఎలా మీకు డిఫరెన్స్ కనిపించింది ఇండియాకి దుబాయ్కి ఫస్ట్ మనం చూసుకుంటే యాక్చువల్గా నాకు ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ కన్నా దుబాయ్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ఒకవేళ 15 నుంచి 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రానా 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ దుబాయ్ ఎస్ సో దాంట్లో ఇండియాలో హార్డ్లీ 1.5 2 ఇయర్స్ అనమాట జస్ట్ నా స్టడీస్ అయిపోగానే చేశాను అనమాట సో ఇండియాలో టీచ్ చేసినప్పుడు నేను ఇంకా టీచర్ నన్ను ఫీల్ అవ్వలేదు అంటే ఆ స్టూడెంట్ నుంచి నెక్స్ట్ స్టేజ్ లోనే టీచర్ అయిపోయేటప్పటికి కాకపోతే ఇండియాలో ఏంటంటే టీచర్స్ కున్న విలువ అనేది నచ్చింది నాకు దుబాయ్కి వచ్చినప్పుడు మనకి డబ్బులు ఎక్కువని ఏదో ఒక దేశానికి వస్తుంటాము సేమ్ అదే జాబ్ నేను దుబాయ్లో చేసినప్పుడు దానికి 10 ఇంతలు పెరిగేసరికి అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ పిల్లలు ఇచ్చే రెస్పెక్ట్ విలువలలో కొంచెం తగ్గింది సో అదొక్కటి కొంచెం నెగిటివ్ ఓకే లైక్ స్టూడెంట్స్ ని డిఫరెన్షియేషన్ చేస్తే మన ఇండియన్ స్టూడెంట్స్ కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా అది వాళ్ళు ఎంత రిచ్ బ్యాక్గ్రౌండ్ అని ఉండని ఉన్నానా అది మన బ్లడ్ లోనే ఉంది కాబట్టి ఇండియన్స్ అనే వాళ్ళు టీచర్స్ కి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇస్తారు ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ కల్చర్ డిఫరెన్స్ ఇంపాక్ట్ స్టూడెంట్స్ నెట్వర్కింగ్ అండ్ కమ్యూనిటీ బిల్డింగ్ లైక్ ఒక కల్చరల్ ఇంపాక్ట్ అనేది డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ కంట్రీస్ లో
వాళ్ళ నెట్వర్కింగ్ అండ్ కనెక్షన్స్ని బాగా డిఫరెన్సెస్ చూపిస్తుంది. అది ఎందుకంటారు? అది ఎందుకంటే రానా, ఇప్పుడు మనము ఒక ప్లేస్లో పుడతాము. పుట్టినప్పుడు ఎట్లా అంటే మన బాడీలో కొన్ని థింగ్స్ అనేవి ఎంబెడెడ్ ఆటోమేటిక్గా. ఓకే వాటికి తెలియకుండానే వాటి మీద ఇష్టము, వాటికి అడాప్టేషన్ అనేది ఉంటుంది. ఓకే ఆ ప్లేస్ నుంచి వచ్చినప్పుడు మనం ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ ప్లేస్ని వదిలిపెట్టి ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు కొన్నిసార్లు వెదర్లో ప్రాబ్లం రావచ్చు, కొన్నిసార్లు సిస్టంలో ప్రాబ్లం రావచ్చు. ఓకే కానీ అట్లాంటిది వచ్చినప్పుడు ఇప్పుడు నేను అక్కడ ఆ దేశంలో తిన్నదే ఈ దేశంలో తింటా అంటే కుదరదు. డెఫినెట్లీ. అక్కడ నేను చదువుకున్నప్పుడు నా టీచర్ కొట్టిండు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను కొడతా అంటే కుదరదు. సో టీచర్ అనే వాళ్ళు ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఓకే ఎందుకంటే టీచర్ అనేవాడు ఇంకొకరికి లైఫ్ ఇస్తున్నాడు. సో స్టూడెంట్ని మైండ్లో పెట్టుకొని ఒక స్టూడెంట్కి మనం పేరెంట్ అవ్వాలి టీచర్ కన్నా ముందు. సో అప్పుడు మనకి ఇక్కడున్న ఏ నెగిటివ్స్ కనపడవు అనమాట. నేను ఆ స్టూడెంట్ లైఫ్ కోసం చేస్తున్నా. ఆ స్టూడెంట్ నా కొడుకే కావచ్చు, నా కూతురే కావచ్చు. ఓకే సో నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన స్టూడెంట్స్ లైఫ్లో పెద్ద అవుతారో ఓకే అప్పుడు నాకుండే సాటిస్ఫాక్షన్ నేను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఈ కల్చర్ని నేను అయ్యో ఇది చేస్తుంటే తప్పు, ఈ కల్చర్కి ఎట్లా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అన్న నెగిటివిటీ అనేది కనపడదు అనమాట. అండ్ వాట్ రోల్ డస్ టెక్నాలజీ ప్లే ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్? ఎక్సలెంట్ క్వశ్చన్, ఐ లవ్ దిస్. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు అసలు ల్యాప్టాప్ అంటే Yeah, స్పెల్లింగ్ definitely. మాత్రమే తెలుసు కానీ ఆ దానికి ఏ షేప్ ఉంటుంది లేకపోతే దాన్ని ఎంత రేంజ్ ఉంటుంది ఏం తెలియదు. అట్లాంటిది దుబాయ్లో నాకు మేము ఉన్నప్పుడు కరోనా వచ్చింది, మీ అందరికి తెలిసిందే. ఓకే కరోనా వచ్చినప్పుడు నేను ఇంట్లో కూర్చొనే పాఠాలు చెప్పగలిగిన. సో టెక్నాలజీ లేకపోతే ఒక కోట్ల మంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ప్రతి ఇయర్ ఒక కోటి మంది అన్న కానీ చదువు ఫీల్డ్లో ఉంటారు, ఏదో ఒక ప్లేస్లో చదువుకుంటారు. ఈ కరోనా మనల్ని 2 సంవత్సరాలల్లో ఆపేసింది. టెక్నాలజీ లేకపోతే వీఆర్ నథింగ్. అంటే కరోనా అనేది టెక్నాలజీని బూమ్ చేసింది ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎస్పెషల్లీ ఒక డెకేడ్ లో చూస్తే మనం చాలా చేంజెస్ వచ్చినాయి ఆఫ్టర్ కరోనా. లైక్ జూమ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది ఎడ్యుకేషన్ కి. ఆన్లైన్ కోర్సెస్ అనేవి చాలా పాపులర్ అయిపోయింది. టీచర్స్ అంతా ఆన్లైన్ లో ఎక్కడెక్కడి నుంచి కంట్రీస్ నుంచి చెప్తారు. మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు ఇక్కడ నుంచి దుబాయ్ లో స్టూడెంట్స్ కి. లైక్ ఆఫ్టర్ ఇది కరోనా తర్వాత చూస్తే అలా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారబోతుంది? ఇప్పుడు ఎలా మారబోతుంది అంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే నాన్న ప్రపంచంలో ప్రతిదీ అప్డేట్ అయిపోతుంటది. సో నిన్న ఉన్నది ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. సో ఇంకా ఎడ్యుకేషన్కి వచ్చేస్తే అయితే ఈ ఇయర్లో ఒకటి రన్ అవుతుందని చెప్పేసి స్టూడెంట్స్ పడి అదే ఒక డిసైడ్ చేసుకుంటారు. కానీ దానివల్ల నెగిటివిటీ ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో ఇంకో కొత్త దానికి వాల్యూ వస్తుంది, వీళ్ళు పడ్డ కష్టం ఉండదు. అయితే నా దృష్టిలో ఏంటంటే మనం ఎప్పుడు అప్డేటెడ్ వర్షన్ లాగా ఉండాలి. ఇప్పుడు సామ్సంగ్ ని మనం యాపిల్ ని తీసుకుంటే 2 ఆప్షన్స్ పెడితే ఇప్పుడు ఎవడైనా యాపిలే తీసుకుంటాడు. అదే వాడరాను అడిగితే కూడా యాపిల్. ఇక్కడ యుఎస్ లో ఇంకా అది చాలా అట్లా. సో స్టూడెంట్స్ కూడా ఎట్లుండాలంటే ఫ్లెక్సిబుల్ గా. ఇప్పుడు ఆ కోర్స్ చేసిన అయ్యో నా లైఫ్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయలేను అనుకోవద్దు. దానికి నేను ఏది యాడ్ చేసుకుంటే ప్రెసెంట్ సినారియో తోటి మ్యాచ్ అవుతా అనుకోవాలన్నమాట. దానికి ఫండమెంటల్స్ బేస్ ఎలా ఉండాలి? లైక్ స్ట్రాంగ్ ఉండాల్సి వస్తుందా? లేకపోతే లైక్ మీరు అన్నట్టు సెల్ ఫోన్స్ లో ఈ స్విచ్చింగ్ లైక్ ఆండ్రాయిడ్ టు ఐఫోన్ ఇలాంటివి ఉన్నాయి, కానీ ఫండమెంటల్ గా మీరు చూసుకుంటే అసలు ఫండమెంటల్ గ్రోత్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా గట్టిగా ఉండాలి అని నేను అంటా. ఫండమెంటల్ గ్రోత్ అంటే రానా నువ్వు ఏ దేశంలో చదువుకున్నా మ్యాథ్స్ లో టేబుల్స్ 2 2 4 అవుతుంది. నువ్వు అమెరికా టీచర్ చెప్పినా జర్మనీ టీచర్ చెప్పినా అయితే 2 to 4 తెలుసుకున్నావు నువ్వు. సో 2 + 2 కూడా 4, 2 into 2 4 అనేది కూడా తెలుసుకోవాలి. అంటే వీ షుడ్ బి ఏబుల్ టు మల్టిప్లై ఇన్ లైఫ్, వీ షుడ్ బి ఏబుల్ టు యాడ్ ఇన్ లైఫ్, బట్ ద టోటల్ థింగ్ ఈస్ జాయ్ ఆఫ్ ద లైఫ్. సో ఏ టీచర్ చెప్పింది అనే దానికన్నా నీకు ఆ టీచర్ చెప్పిన టెక్నిక్స్ ని నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు టీచర్ చెప్పింది వినాలనుకుంటే ఆ టీచర్ ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. కానీ ఏ టీచర్ చెప్పినా కాన్సెప్ట్ ఒక్కటి అనేది ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు నీకున్న కంటెంట్ ఎక్కడికి పోదండి. And how important are global connections for today's students? It's crucial question యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఎట్లా అంటే నాన్న చెప్పాలంటే ఎమోషన్లెస్ అనొచ్చు. మమ్మీ చెప్పింది అనుకో ఏదైనా పని ఆ మమ్మీనే కదా అంటారు, ఓకే అంటారు, చేయరు. లేదంటే నేను ఎందుకు చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్న ఒక సిబ్లింగ్స్ తోటే పేరెంట్స్ తోటే నువ్వు ఇంటరాక్ట్ చేయలేకపోతే ప్రాపర్గా లైఫ్లో ఇంకా ఫెయిల్యూర్ నువ్వు అంతే. నువ్వు ఎన్ని డిగ్రీలను ఉండ నువ్వు. నాకేంటంటే గ్లోబల్ కనెక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే నాన్న
నువ్వు తెలుసుకునే దానికంటే నీకన్నా ముందు తెలుసుకున్న వాళ్ళ నుంచి అడిగితే Done. వాళ్ళు ఏదైతే విషయంలో ఫెయిల్ అయినరు నువ్వు ఫెయిల్ అవ్వవు. Done, అదే నీ definitely. ఈగో తోటి వాడిని ఎందుకు అడగాలి, Yeah. వాడ ముందర నేను తక్కువ అయిపోతా అనుకున్నావు అనుకో, నువ్వు నిజంగా తక్కువే అయిపోతావు, నువ్వు ఏదో గ్రేట్ అనుకుంటావు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే గ్లోబల్ కనెక్షన్స్ అనేవి ఇట్స్ రియల్లీ వెరీ వెరీ ఇప్పుడు ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఒక బబుల్లో బతికేస్తారు. లైక్ వాళ్ళ స్కూల్, వాళ్ళ ఇల్లు, ఈ ప్లే స్టేషన్, ఇన్స్టాగ్రామ్, Correct. ఈ కంటెంట్ దీనిలోనే బతికేస్తారు. అవును. లైక్ ఒక్కసారి ఆ వాల్ నుంచి ఒకసారి బయటికి వస్తే బయట గేమ్స్ ఆడటం, స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్, 10 మందితో understand. మాట్లాడడం ఎంత ఇంపార్టెంట్, డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో, మేనర్స్ ఎంత ఇంపార్టెంట్, పెద్దోళ్ళతో ఎట్లా మాట్లాడాలి, చిన్నోళ్ళతో ఎట్లా మాట్లాడాలి, Correct. ఇవన్నీ మీకు బియాండ్ మీరు ఒక స్టెప్ అవుట్ ఆఫ్ చేసి కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటే తప్పితే మీకు అలాంటి అవగాహన రాదు. ఎంజాయ్ చేయలేరు యా డెఫినెట్ గా యు ఆర్ రైట్. అండ్ హౌ ఇంపార్టెంట్ ఆర్ స్టూడెంట్ నెట్వర్కింగ్ అకాడమిక్స్ సక్సెస్? నెట్వర్కింగ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏది చూసుకున్నా సరే, ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే, ఆటో వన్ దగ్గర నుంచి చూడు, ఇప్పుడు Okay. GPS. చిన్నప్పుడు అయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే 10 మందిని అడగాలి, ప్రతి అవును. స్టాప్ లో అడగాలి, వెళ్ళేంత వరకు కూడా డౌటే. Done. ఇప్పుడు మనకి టెక్నాలజీ అదొక నెట్వర్క్. Yeah, definitely. వాడేం పెద్ద చదువుకోలేదు, వాడు ఇంజనీర్ కాదు, Yeah. GPS చదవడానికి, ఫిజిక్స్ టీచర్ కాదు, ఆస్ట్రోనాట్ కాదు, Done. కానీ అది ఆపరేట్ చేయడం ఆటోమేటిక్ గా నేర్చుకున్నాడు. Done. సో నెట్వర్కింగ్ అనేది చిన్న ఇండస్ట్రీ నుంచి పెద్ద ఇండస్ట్రీ వరకు వెరీ ఇంపార్టెంట్. Done. ఇంకా స్టూడెంట్స్ కి అయితే వాళ్ళు ఒక ఫ్యూచర్ జనరేషన్ అన్నమాట. Okay. సో ఏ దేశంలో ఉన్నా కానీ ఆ దేశం సిటిజన్షిప్ ఉండనివ్వు, లేకపోతే ఆ దేశంలో మన బాధ్యత ఉంటుంది. Done. సో దానికోసం ఎప్పుడైనా సరే కనెక్షన్స్ అనేవి ఉంచుకోవాలి. Definitely. నెట్వర్క్ అనేది ఇప్పుడు మనం ఈ ఫిష్ అయితే నెట్ లో ఉంటే దానికి లైఫ్ అయిపోయినట్టు, Okay. మనం అయితే నెట్ లో లేకపోతే మనకి లైఫ్ అయిపోయినట్టు. సో ఫిష్ నెట్ Yeah, లో yeah. ఉండొద్దు, మనం నెట్ లో ఉండాలి. Done. అండ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే నెట్వర్కింగ్ కనెక్షన్స్, అంటే వేరే దేశంకి వెళ్ళి అక్కడ సెటిల్ కావాలి, వాళ్ళతోటి ఉండాలి, Interactions పెంచుకోవాలి. అకామిడేషన్స్, జాబ్, ఇంటర్న్షిప్స్, ప్రతి ఒక్క దానికి మాకు నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇక్కడ. కరెక్ట్. అంటే పీపుల్ ఇప్పుడు నేను ఒక జాబ్ ఆపర్చునిటీ నాకు తెలియాలి అంటే పక్కన వాళ్ళు నడితే కానీ నాకు తెలియదు. కరెక్ట్. లైక్ అంత ఇంపార్టెంట్ అనమాట యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మాకు నెట్వర్కింగ్ అంటే అంత ఇంపార్టెంట్. అండ్ లైక్ హౌ కెన్ టెక్నాలజీ బ్రిడ్జ్ గ్యాప్స్ బిట్వీన్ స్టూడెంట్ గ్లోబల్లీ? అంటే ఒక టెక్నాలజీ అనేది స్టూడెంట్స్ నెట్వర్కింగ్లో ఎంత వరకు ప్లే చేస్తుంది రోల్? డెఫినెట్ గా నాన్న, యాక్చువల్ గా 100% అని చెప్పొచ్చు. Definitely. కాకపోతే నో పర్ఫెక్ట్ థింగ్ లేదు కాబట్టి Yeah. మనం వాడే విధానాన్ని బట్టి. Done. కొంతమంది ఏంటంటే అసలు తెలుసుకోవాలనుకున్నది ఒక విషయము, కానీ నెట్వర్కింగ్ ఓపెన్ చేసినప్పుడు ఓకే, లైక్ దాని నుంచి కాకుండా డీవియేట్ అయిపోతుంటారు. Yeah, సో definitely. తెలియని వాడు ఒక ఎయిమ్ తోటి అందులోకి ఎంటర్ అవుతాడు, కానీ ఎయిమ్ నుంచి బయటపడతారు. అంత డేంజరస్ థింగ్ లోకి మనం వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లండన్ కి వస్తున్నా అనుకో, ఓకే, ఫస్ట్ Done. నేను ఓన్లీ లండన్ గురించి నేర్చుకోవడం బెటర్ అన్నమాట. Okay. లండన్ కి వెళ్ళి నేను ఇప్పుడు స్విట్జర్లాండ్ లో వెదర్ ఎట్లుందో అని చూసినప్పుడు ఇట్స్ ఎ ఫెయిల్ అన్నమాట. సో నెట్వర్కింగ్ అనేది ఇట్స్ అ వైడ్ థింగ్. సో మనం ఒక ఫిక్స్డ్ గా ఇనిషియల్ స్టేజెస్ లో, Okay. తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ టు నో గ్లోబల్ కనెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ఏ ప్లేస్ కి వెళ్తున్నామో ఆ ప్లేస్ గురించి అవగాహన Okay. ఉంటే అక్కడున్న కోర్సెస్, అక్కడున్న యూనివర్సిటీ వాల్యూస్ అనేవి నీకు తెలుస్తుంది. అంటే టెక్నాలజీ అనేది అసలు చాలా వైడ్ రేంజ్ ఇక్కడ నడుస్తుంది. నడుస్తుంది. సో మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది మన మీద మన డిపెండ్ మీద. అయి ఉంది. కెన్ యూ షేర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ సక్సీడెడ్ త్రూ స్ట్రాంగ్ నెట్వర్కింగ్, లైక్ మీలో స్టూడెంట్స్? ఎస్, డెఫినెట్ గా నాన్న. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక కూడా 15 to 17 years ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ లో నేను యాక్చువల్గా ఇండియన్, ఓకే, దుబాయ్ స్టూడెంట్స్ చెప్పిన. Okay. ఇప్పుడు నా స్టూడెంట్స్ వచ్చేసి కెనడాలో ఓకే, ఏవియేషన్ లో 2-3 పైలట్లు అయ్యారు, 2-3 డాక్టర్లు అయ్యారు, కెనడాలో అయితే 2 ఇంజనీర్స్ ఉన్నారు. సో నాకెట్లా అంటే అన్ని దేశాలు నేనే తిరిగిన ఫీల్ అన్నమాట. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా నేను చెప్తేనే వెళ్ళిండ్రని నేను చెప్పట్లేను, కానీ మనం చెప్పిన విధానం అనేది మనం ఏది మిస్ అయినామో చెప్పినప్పుడు మన స్టూడెంట్ లో ఒక కళ, అంటే ఈ Right. టీచర్ వెళ్ళని ప్లేస్ కి నేను వెళ్ళాలి అని. కానీ అంత ఈజీగా వెళ్ళాలంటే మనం ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు ఎట్లా అంటే 15 years, సో ఫస్ట్ 2 batches వాళ్ళ ఎగ్జాంపుల్స్ నేను ఇంకా మిగిలిన 10 batches కి చెప్పడం వల్ల
వాళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ కనెక్షన్ పెరిగింది. Okay. సో దుబాయ్ లో 10th చదువుతున్న స్టూడెంట్ Hmm. 10th క్లాస్ లోనే నా కెనడాలో ఉన్న ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్ తోటి Okay. ఇంటరాక్ట్ అయ్యాడు. Done. సో అప్పుడు వాడేం చెప్తాడు, కెనడాకి వెళ్ళినాక అది వర్తా కాదా అని చెప్పిన దాన్ని బట్టి వీడు కెనడా బదులు Done. ఇంకొక ప్లేస్ వెళ్తాడు. డెఫినెట్గా అట్లా దట్స్ యా. అండ్ మీ లైఫ్లో నెట్వర్కింగ్ ఎంత ప్లే రోల్ చేసింది? టు బి హానెస్ట్ గా చెప్పాలంటే 2008 లో మాస్టర్స్ అయిపోయింది. ఓకే. ఈవెన్ ఆ కోర్స్ తీసుకున్నప్పుడు కూడా గర్ల్స్ ఏంటి, మాస్టర్స్ ఏంటి, ఫిజిక్స్ ఏంటి అని ఎంతో మంది అన్నారు. మళ్ళీ ఫిజిక్స్ లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్నమాట Okay. తీసుకుంది. సో మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాంటి వర్క్ చేస్తాడో ఫిజిక్స్ లో కూడా అలాంటి చిప్ సిస్టమ్, ఎంబెడెడ్ సిస్టమ్ తోటి అదొక కోర్స్ అన్నమాట. ఓకే. సో నా లైఫ్ ఇంకా ఆ రోజు నేర్చుకున్న టెక్నాలజీ తోటే నేను ఈ రోజు ఏ వర్షన్ లో అయినా కానీ ఫ్లెక్సిబుల్ గా ఉండగలుగుతున్నాను అనమాట. అండ్ యూ హ్యావ్ మోర్ కనెక్షన్స్ ఇన్ టీచింగ్. మీరు చెప్తే ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ మీకోసం వస్తారు. అంత Yeah. స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డ్ Yes, చేసుకున్నారు ma'am. యుఎస్ లో కానీ, దుబాయ్ లో కానీ, ఇండియాలో కానీ. కరెక్ట్. Yeah. సో మినిమం అసలు ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అంటారు కదా, Yeah. ర్యాండమ్ గా ఉన్న జాబ్ ను వదిలేసుకొని రావడానికి కూడా 2-3 అయితే అంటే Done, నేను done. చెప్తే అంత- yes, I అంత want important to connections yes. అనేవి. Definitely. And what role do teachers play in facilitating students' connections? Yes, this is the most important thing. Yeah. ఎప్పుడైతే టీచర్ స్టూడెంట్ ని స్టూడెంట్ లాగా చూసిందో పెద్దగా వాళ్ళలో ఎదుగుదల చూడరు. Okay. ఎప్పుడైతే స్టూడెంట్ లో ఫ్యూచర్ స్టూడెంట్ అని చూసిందో Okay, done. అప్పుడు టీచర్ కి తెలియని ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్రేడ్ 1 లోనే నేర్పిస్తుంటది మ్యాథ్స్ టీచర్. గ్రేడ్ 1 లో వీనికి ఇంతే చాలు అనుకుంది అనుకో, Okay. వానికి కూడా ఎదగాలనిపివ్వదు. ఎప్పుడైతే ఈ గ్రేడ్ 1 స్టూడెంట్ ఎక్కడో నాకు లండన్ లో రేపు వాడి కెరియర్ లో ఎక్సలెంట్ Okay. స్టేజ్ లో ఉండి ఈ టీచర్ కే జాబ్ ఇచ్చే స్టేజ్ లో వెళ్తాడు అని Sure. అబ్జర్వ్ Definitely. చేసిందో అప్పుడు మనం మోటివేట్ చేసే విధానం మారుతుంది అనమాట. Done. సో ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎయిమ్ ఎట్ స్కై, సో అట్లీస్ట్ యూ విల్ రీచ్ హై. Great. Education is not just about degrees, it's about expanding opportunities. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఒక నా బ్యాచ్ లోనే చెప్తా, ఒక 2-3 100కు 100 తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. యాజ్ ఎ టీచర్ గా నేను ప్రౌడ్ ఫీల్ అయితే, ఎందుకంటే definitely. అయ్యో ఒక్క Yeah. మిస్టేక్ లేకుండా ఎట్లా రాసి నన్ను నేను రాస్తే Yeah. కూడా అయితేనా కానా అని. కానీ అదే స్టూడెంట్ ని తీసుకుపోయి ఒక స్టేజ్ ఇచ్చేసి Okay. 10 నిమిషాలు మాట్లాడరా అన్నాను అనుకో, ఏం మాట్లాడలేడు అనుకో, Okay. ఈజ్ అ ఫెయిల్యూర్. Definitely. ఎందుకంటే నీ 100 నీకు బొందే, Yeah. ఇంకా అది అసలు యూజ్లెస్. Yeah, definitely. Like degree is just a paper అంటారు. Like definitely that is true, but of course ఒక డిగ్రీ అనేది నీ ఎలిజిబిలిటీ, అదే నీ ప్రపంచం కాదు. కరెక్ట్. ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ సక్సెస్ కావచ్చు, ఒక సక్సెస్ స్టూడెంట్ ఫెయిల్యూర్ కావచ్చు. డెఫినెట్లీ. అంతకి మీ డిగ్రీ ఉంటేనే సక్సెస్ అవుతారు అన్న కాన్సెప్ట్ అయితే ఈ వరల్డ్ లో ఇప్పుడైతే కరెంట్ అది సిచ్యువేషన్ లో లేదు. misconception. యా, దట్స్ అ Misconception. మిస్కన్సెప్షన్. అండ్ ఇంకోటి, డిగ్రీ అవసరం లేదు, నేను ఇంకా కంపెనీ పెట్టేస్తా అది ఇది కాకుండా, యాజ్ ఏ స్టూడెంట్గా నేను అట్లాంటి ఫేస్ చేసిన. నేను అసలు బీటెక్ వదిలిపెట్టేసి ఏదో చేద్దాం, కంపెనీ పెట్టేద్దాం, ఓకే కొంతవరకు అది బాగానే ఉంటుంది. కానీ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. ఇప్పుడు యూఎస్కి రావాలంటే నాకు ఒక డిగ్రీ కావాలి. కరెక్ట్. ద పీస్ ఆఫ్ పేపర్ ఈస్ డెఫినెట్లీ వర్త్, కానీ అదే మొత్తం ప్రపంచం కాదు. అది లైఫ్ కావాలి. Yeah. అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయితే Yeah, బాగుంటుంది, అలా అదే మళ్ళా లైఫ్ అవ్వదు. మిస్కన్సెప్షన్ కావద్దు పీపుల్ కి అసలు. ఎస్పెషల్లీ మన ఇండియన్ పేరెంట్స్ కి నాన్న, Definitely. ఇప్పుడు నేను కూడా ఇండియన్ టీచర్ గా చెప్పినప్పుడు Yeah. వానికి మార్కులు వస్తే నాకు జీతం పెరుగుద్దనో ఏదో ఒక స్వార్థంతో మార్కులు రావాలని Definitely. కోరుకుంటా. కానీ వాడు ఇక మార్కులకే అతికపోయి ఇంటికి ఎవడన్నా వస్తే రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, Yeah. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియకపోయినా కానీ అయ్యో టీచర్ గా నాకు షేమ్ అనిపిస్తుంది, అయ్యో వీనికి 100 ఎట్లా వచ్చినాయి వేస్ట్ కదా అని. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు పర్స్యూ ఏ పిహెచ్డి ఎట్ దిస్ స్టేజ్? అంటే మీరు పిహెచ్డి చేద్దామని మీరు నాతో అంటే ఈ Very క్వశ్చన్ good. అడుగుతున్నా. నేను చెప్పింది ప్రతిది గుర్తుంచుకున్నారు నాన్న. అసలు చేస్తానో చేయన తర్వాత పెడితే Okay. ఇప్పటికి కూడా నన్ను ఆ పదం వింటే నాకేదో Yeah, it's ఎంత a doctorate. ఉత్సాహం అంటే ఎస్. ఈ క్వశ్చన్ కి నాకు దగ్గర చెప్పాలంటే చాలా ఉంది. Okay. కానీ మేజర్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే నాన్న, నా లైఫ్ లో దేనికైనా ఫుల్ స్టాప్ అనేది మీకు తెలుసు, ఇంగ్లీష్ లో చదువుకుంటాను చిన్నప్పటి నుంచి, అది పెట్టేస్తే ఎండ్ పెట్టినట్టుగా, Okay. అంటే లైఫే ఎండ్ అయిన ఫీల్ అన్నమాట. సో ఎప్పటికీ మనిషి అనేవాడు ఒకటి చేస్తూ ఉండాలి. Okay. దానివల్ల ఏంటంటే అది పిహెచ్డీనే కానీ, ఇప్పుడు మనది నేను బిఎస్సి తర్వాత ఎంఎస్సి చేస్తాం, ఎంఎస్సి Okay. తర్వాత పిహెచ్డి. సో ఏ లెవెల్లో వెళ్ళిపోయినా సరే Done. ఎక్కడ కామా పెట్టొద్దు, ఫుల్ స్టాప్ పెట్టొద్దు అనమాట. Done. కామా అంటే వీఆర్ ఎలైవ్, వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ Done, జర్నీ, done, కంటిన్యూయింగ్. Definitely. అంటే టీచింగ్ లైఫ్ లో టీచింగే కాదు, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
దిస్ అ గుడ్ క్వశ్చన్. Yeah. నేను చెప్తా. ఒక బ్యాచ్, నాకు పర్టికులర్ బ్యాచ్ నెంబర్ అయితే గుర్తులేదు. ఓకే ఒక చిన్న ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జాంపులే తీసుకో. నా పిల్లల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే నాన్న, ఇంట్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ పక్కకు పెడితే నా బాబు కదా, ఓకే నాన్న వీడియో స్ట్రక్ అయిపోయింది అని అంటే నా బాబుని కూడా పిలిస్తే హెల్ప్ చేస్తున్నప్పుడు నేను టీచర్ అని మర్చిపోయినా, మదర్ అని మర్చిపోయినా, నేను పెద్ద అని మర్చిపోయినా. వానుకున్న తెలివి నాకు లేదు. సో ఐ వాంట్ టు లెర్న్. డెఫినెట్లీ అందుకనే ఎప్పుడైనా సరే లెర్నింగ్ అనేది లైఫ్ టైం అన్నమాట. నువ్వేదో పెద్ద పుడింగ్ ఎవరి నుంచి నేర్చుకునేది లేదా అనే కాన్సెప్ట్ ఎవరికి ఉండకూడదు. ఒక Yeah. టీచర్ కనే కాదు, మన జీవితంలో నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్. ఎస్. And how does it feel to transition from teacher to a student again? వావ్, ఇక్కడైతే నాకు చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే అందరికి చిన్నప్పుడు మనం చిన్నగా ఉంటాం కాబట్టి అది ఎంజాయ్ చేసినామా ఏడిపించినామా అర్థం కాదు. Yeah. కానీ పెద్దగైనాక మళ్ళీ టైం మిషన్ తీసుకొని వెనక్కిపోతే ఎట్లుంటది అన్న లాంటి ఫీల్ తెచ్చుకోదానా. నిజంగా. ఎందుకంటే టీచర్ చెప్తున్న అప్పుడు స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో, Yeah. మళ్ళీ మనం టీచర్ నుంచి స్టూడెంట్ అయి కూర్చున్నప్పుడు మనకు ఒకటి చెప్తాడు చూడు, అప్పుడు అర్థమవుతుంది పిల్లల బాధ. Yeah. సో ఎప్పుడైనా స్టూడెంట్ ప్లేస్ లో, ఇప్పుడు స్టూడెంట్స్ అని కాదు, మనం వాళ్ళ బోన్ లో ఉంటే అర్థమవుతుంది Yeah. అంటారు చూడు. అట్లా కొందరు మంచిగా పంచపక్ష పరమాణాలు తినుకుంటా అన్నం లేని ముందర కూర్చొని Yeah. బాగుందా అని అడిగితే వానికి ఎట్లుంటుంది, తెలుసు, సుర్రు అంటది. తెలుసు. వానికి ఆల్రెడీ ఆకలితో చచ్చిపోతుంది, అవును. వాని ముందరనే తింటున్నావు, పెట్టేది పోయి పెట్టకుండా బాగుందా అని అడిగితే అట్లా. Yeah. And how do you see education evolving in next decade? ఇక్కడికైతే ఎండ్లెస్ ఆన్సర్స్ అన్నమాట. Yeah, yeah. ఎందుకంటే రోజు రోజుకి మీకున్న బ్రెయిన్, అందరు అనుకుంటారు రోబోస్ వచ్చి పనిచేస్తాయి అనుకుంటారు, కానీ ఆ రోబోని చేసేది స్టూడెంట్స్. Students. Yeah. అదొక్క కాన్సెప్ట్ అర్థం కాక, ఎందుకంటే రోబోకి మనం ఇచ్చేది కమాండ్, Definitely. నువ్వు కమాండ్ ఇచ్చిన దాన్ని అది ఫాలో అవుతుంది, Done. కానీ ఆ కమాండ్ క్రియేట్ చేసిన నువ్వు గ్రేట్, Done. ఆ స్టూడెంట్ గ్రేట్ Yeah. అన్నమాట. It will never stop. ఎస్, ఇట్ విల్ నెవర్ స్టాప్. And what your message to lifelong learners? లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. Okay. ఆ మీనింగ్ దాంట్లోనే చూడండి, అర్థం చేసుకుంటే నువ్వు జీవితాంతం చదువుతూనే ఉండాలి. కానీ చదువుకోవడం అంటే కొంతమందికి ఎట్లా అంటే, వామ్మో మళ్ళీ మ్యాథ్స్ చదవాలా, ఎప్పుడెప్పుడు బయటపడుతున్నావు మ్యాథ్స్ తీసేసుకొని Yeah. సైన్స్లోకి వస్తా, లేదంటే సైన్స్ తీసుకొని ఆర్ట్లోకి వస్తా అనుకుంటారు. చదువుకోవడం అంటే అదొక్కటే కాదు. Okay. నేను ఈ ఫస్ట్ ఇయర్లో ఏ విషయంలో తప్పు చేసిన, సో Okay. నెక్స్ట్ ఇయర్లో ఇప్పుడు ఒక ప్రిపరేషన్కి నాన్న, లాస్ట్ ఇయర్ నేను అనుకున్న 4 గంటలలో Okay. ఈ లెసన్స్ అయిపోతాయి అనుకున్నా, Done. కానీ ఎగ్జామ్స్ రాసినాకనే అర్థమైంది దానికి 4 రోజులు పడుతుందని. సో నెక్స్ట్ ఇయర్లో నువ్వు ప్లాన్ చేసేటప్పుడు ఏం తప్పు నేర్చుకున్నావో దాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటావు. సో Okay. దట్ ఈస్ ద లెర్నింగ్ స్టెప్ అన్నమాట. మ్యాథ్స్ నుంచి మ్యాథే నేర్చుకోవడం అని కాదు, అక్కడ టైం మేనేజ్మెంట్ తెలియదు, Okay. ఇక్కడ టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నావు. Done. సో లెర్నింగ్ అనేది ప్రతి స్టేజ్లో. Okay. కొంతమంది అనుకుంటారు జాబ్ వచ్చేస్తే ఇంకా నేను ఏం నేర్చుకునేది నేను బాస్ అనుకుంటాడు, కానీ కంచి start అవుతుంది అసలు learning. ఎస్. అప్పుడు అంతకు ముందు అయితే Hmm. నీది పేరెంట్సే కాబట్టి Yeah. లేట్ గా పోయినా అటెండెన్స్ Whatever. పోతుంది, ఇక్కడ Ah. డబ్బులు పోతాయి, Ah. తర్వాత వాల్యూ పోతుంది, Yeah. తర్వాత ఫ్యామిలీ పోతుంది. Job ఏ వెళ్ళిపోతుంది. Yes. అట్లా. అదే అంటే పీపుల్ ఎడ్యుకేషన్కి ఒక మిస్కన్సెప్షన్ అయిపోయింది. చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, డిగ్రీ తెచ్చుకోవాలి, జాబ్ కొట్టాలి అని కాకుండా ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ లెర్నింగ్ సంథింగ్ Correct. దట్ యు ఆర్ You got ఇంట్రెస్టెడ్ my ఇన్. point. అంటే ఒక ఇంట్రెస్ట్ ఉన్న పని చేస్తే ఆ లెర్నింగ్ అనేది ఎంత స్మూత్గా వెళ్ళిపోతుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది ఆ లెర్నింగ్ అనేది. అది ఒకవేళ మనకు తెలుసుకుంటే ఎడ్యుకేషన్కి ఇంకా ఏది అబ్స్టాకిల్స్ ఉండవు, Correct. అది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్క దాంట్లో డిగ్రీ, స్పెషల్ డిగ్రీ అయిపోయింది. Correct. ఇప్పుడు నువ్వు చేసే డిజిటల్ మార్కెటింగ్, స్టార్ట్అప్స్కి ఒక పిహెచ్డి ఉంది, ఎంటర్ప్రైనర్షిప్కి ఒక పిహెచ్డి ఉంది, లైక్ ఏఐకి, Correct. ఒక సాఫ్ట్వేర్కి, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క దాంట్లో ఒక ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. Very. లైక్ మీరు సైబర్ సెక్యూరిటీలో మీరు చాలా మీరు దాంట్లో కూడా చేశారు, దాంట్లో కూడా సర్టిఫికేషన్. కరెక్ట్. అంత ఎవాల్వ్ అయిపోతుంది ఒక్కొక్క ప్లస్ education. ఈ పాయింట్ లో ఒకటి చెప్పాలనుకుంటున్నారా నాన్న, ఇక్కడ ఏంటంటే నాన్న కొంతమందికి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ Yeah. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. Yeah. సో థియరీనే నేర్చుకున్నా నాకు వచ్చినాయి అనుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ టీచర్ని నేను, మేము లైట్ ఎట్లా పనిచేస్తుందో చెప్తాము, Okay. దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి దాని పేర్లతో సహా చెప్తాం, దాన్ని డ్రాయింగ్ చేస్తాము. Okay. కానీ నా ఇంట్లో కరెంట్ పోతే అమ్మో వోల్టేజ్ పట్టుకుంటే షాక్ వస్తుంది అని Done, కూర్చుంది done. అనుకో, Yeah. ఐఎమ్ ఫెయిల్యూర్.
Done. నాకు 100 ఉన్నాయి. నేను ఫిజిక్స్ టీచర్ని, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందన్న, కానీ Okay. నాకు బల్బు పెట్టుకోవడం రాదు. మళ్ళీ మా ఆయన కోసం మా కొడుకు కోసం ఎదురు చూస్తే ఇట్స్ అ ఫెయిల్యూర్. Yeah. సో నాకు ఇప్పుడున్న స్టూడెంట్లో నచ్చే పాయింట్ ఏంటంటే Okay. వాడు క్లాస్లో విన్నట్టే అనిపిస్తుంది, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వనట్టే అనిపిస్తుంది, Okay. కానీ వాడు ఏదో అంటే వన్ మైండ్ ఎట్లా అంటే మల్టీ టాస్క్ అనమాట. Okay. ఈ టీచర్ చెప్తున్నప్పుడే వాడు ఆ బల్బుని ఊహించుకొని Mhm. బల్బులో ఇట్లు తిప్పాలా అటు Okay. తిప్పాలా, ఎంత వోల్టేజ్ వరకు పట్టుకుంటే షాక్ రాదనే మైండ్ తోటి వాడు ఎక్కడో ఆలోచిస్తుంటాడు. Okay. కానీ క్లాస్ రూమ్ లో ఉన్న టీచర్ ఏమనుకుంటుంది అంటే, నేను చెప్పేది వినకుండా వీడు ఇంట్లో నిద్రపోకుండా ఇక్కడ నిద్రపోతుండనో యాక్చువల్ గా అర్థం కాదు. కానీ అప్పుడు స్టూడెంట్ కున్న అంటే వన్ బ్లడ్ Imagination. వన్ ఇమాజినేషన్ Yeah. అదెవరైతే అర్థం చేసుకుంటారో Mm. అప్పుడు మన దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ ద ప్రాబ్లం అని మనం అడిగినప్పుడు Yeah. వానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందనే పాయింట్ నీకు అర్థమవుతుంది. అంటే ఇమాజినేషన్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది స్టూడెంట్స్కి మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు స్టోరీస్ చెప్పేటప్పుడు ఆ ఇమాజినేషన్ చేసుకుంటాం కదా, అది ఎంత పవర్ఫుల్గా మన బ్రెయిన్లో అయిపోతుందంటే, మనం చూసే టీవీ ఇలాంటి కంటెంట్ మనకి ఈజీ కనిపించేస్తుంది, ఇమాజినేషన్ మనకి కోల్పోతుంది Correct. స్టూడెంట్స్కి. ద ఓన్ అనేది Yeah. లేదనమాట, ఎవరిదో మనం ఫాలో అవుతున్నట్టుగా అప్పుడు మనం మన తాతలు వాళ్ళంతా మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు అట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి అంటే, అరే ఇమాజినేషన్ చేసుకుంటుండే అంత కానించి అసలు ఇప్పుడు ప్రతి ఒక్కటి టీవీలో చూస్తే ఇంకేం ఇమాజినేషన్ చేసుకుంటారు పిల్లలు. ప్లస్ 10 మందిలో ఉండాలి ఎప్పుడు. Yeah. నువ్వు కనెక్షన్స్ అనే పాయింట్ మాట్లాడినావు కదా, 10 మందిలో ఉంటే ఏమవుతుందంటే 10 నేర్చుకుంటావు. Yeah. నువ్వు ఒక్కనుకుంటే ఒక్కటే నేర్చుకుంటావు. Definitely. సో విచ్ ఇస్ బెనిఫిషియల్ ఆబ్వియస్లీ 10. అందుకనే ఎప్పుడైనా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఉండడం అనేది. డెఫినెట్గా. అండ్ మై లాస్ట్ క్వశ్చన్, మీరు లైక్ మీ స్టూడెంట్స్కి ఉన్న స్టూడెంట్స్కి ఏమన్నా మెసేజ్ ఆర్ ఏమన్నా మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఏమన్నా చెప్పాలంటే చెప్పొచ్చు. యాక్చువల్గా ఇన్ని ఇయర్స్లలో ప్రతి ఒక్క బ్యాచ్ ఒక స్పెషల్. ఒక బ్యాచ్నేమో నాటి బ్యాచ్ లాగా గుర్తుపెట్టుకున్నా, ఒక బ్యాచ్నేమో టాపర్స్ లాగా గుర్తుపెట్టుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరిని మర్చిపోలేమన్నమాట టీచర్లో. ఎందుకంటే అదొకటి దేవుడిచ్చిన మెమరీ పవర్. ఎస్పెషల్లీగా రానా ఇక్కడ యూఎస్కి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది మీకు తెలుసు కదా, ఇక్కడ స్టూడెంట్స్లో నేను ఎక్కడైతే వీళ్ళ మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేస్తున్నా, నాకు ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ రాగానే దుబాయ్ నుంచి స్టూడెంట్స్ అందరూ వి మిస్ యూ అని మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకున్నారు. హూ యామ్ ఐ, వాళ్ళకి ఒక సబ్జెక్ట్ చెప్పిన టీచర్ని అక్కడ ఉన్నంతసేపు రెస్పెక్ట్ ఇవ్వడమే గ్రేట్. అట్లాంటిది ఆ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకున్నది చూడ, ఇట్స్ ఎ జాయ్ అనమాట. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనా, గురు దక్షిణ అంటాం మన భాషలో అయితే. సో గురువు చెప్పింది, గురుదక్షిణ అంటే కొందరు డబ్బుల రూపంలో అనుకుంటారు, అది ఒక్కటే కాదు. చెప్పిన మాటలని గుర్తుంచుకొని లైఫ్లో అవి పాటించిన చూడు, దట్ ఈస్ అబ్సల్యూట్ గిఫ్ట్ ఫర్ ద టీచర్ అనమాట. సో వాడు వచ్చి కలిసి ఇస్తేనే, లేకపోతే నాకేదో ఆర్డర్ ఇస్తేనే, నాకేదో గిఫ్ట్ ఇస్తేనే అనేది హ్యాపీనెస్ కాదు. కానీ టీచర్స్కి ఎక్కడున్న స్టూడెంట్స్ మంచిగా ఉండి, అరే పలానా స్టూడెంట్ అని ఎవరికన్నా చెప్పుకున్నప్పుడు అది ప్రౌడ్ మూమెంట్ అనమాట. సో ఎక్కడున్నా కీప్ రాకింగ్ ఆల్ మై స్టూడెంట్స్. డిఫరెంట్ కంట్రీస్ యు ఆర్ దేర్. Someone will watch definitely once we post. డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ అక్క ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. డెఫినెట్గా ఇది ఎక్కువ మందికి రీచ్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నాన్న. ఎంతసేపు అయింది రా?